అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. సాధారణంగా హీరోయిన్స్ కొన్నిసార్లు ఇబ్బందికర సిచ్యువేషన్స్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. తమకు ఇష్టం లేకపోయినా సరే కొన్నిసార్లు కొన్ని సన్నివేశాల్లో నటించక తప్పదు. అర్థమయ్యే ఉంటుంది కదా. అయితే పలువురు స్టార్స్ మాత్రం దర్శక నిర్మాతలకే కండిషన్స్ పెడుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ లిప్ లాక్ కోసం డైరెక్టర్కి షాక్ ఇచ్చిందట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? గతేడాది మలయాళంలో విడుదలై భారీ విజయాన్ని సాధించిన చిత్రాల్లో రైఫిల్ క్లబ్ కూడా ఒకటి. అంటే పెద్ద స్టార్ నటీనటులు లేకుండానే ఒక చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అయింది. 2024లో ఈ సినిమా ఏకంగా 30 కోట్లు వసూలు చేసింది. ఇందులో థిల్లేష్ పోతన్, వాణి విశ్వనాథ్, దర్శన రాజేంద్రన్, సురభి లక్ష్మి ముఖ్య పాత్రలో నటించారు. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో నటించి పంపించారు. ఇక ఈ సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ మూవీలో లిప్ లాక్ సీన్ చేసేందుకు నటి సురభి లక్ష్మి వింత కండిషన్ అనేది పెట్టిందట. ఆ కండిషన్ విన్న తర్వాత నేను షాక్ అయ్యాను. అదేంటంటే రైటర్ శ్యామ్ స్టోరీ చెప్పినప్పుడు కిస్ సీన్ ఉంటుందని చెప్పాడంట, కానీ లిప్ లాక్ సీన్ ఉంటుందని చెప్పలేదంట. కానీ షూటింగ్ సెట్లో మాత్రం లిప్ లాక్ అని చెప్పడంతో షాక్ అయ్యానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సురభి. చిత్రంలో అయితే సంజీవ్ తన భర్త పాత్రలో నటించాడు. లిప్ లాక్ సీన్ చేసేందుకు టెన్షన్ పడుతున్నారా అని అడిగానని చెప్పుకొచ్చింది. అయితే అతడు సిగరెట్ స్మోకర్ అట. ఈ సినిమాలో కూడా చాలా స్మోకింగ్ సీన్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి అందుకే లిప్ లాక్ సీన్ చేసే ముందు అతన్ని బ్రష్ చేసుకోమని చెప్పిందట ముందుగానే. అలాగే ఆ సీన్ చేయాలంటే ఫుడ్ సెక్షన్ వాళ్ళని పిలిచి కొన్ని యాలకులు కూడా తెమ్మని చెప్పిందట. వాటిని తినమని చెప్పుకొచ్చిందట సురభి. ఎలాగోలా ఆ సీన్ అయితే పూర్తి చేసినట్లుగా, అంటే లిప్ లాక్ సీన్ చేసే ముందుగా బ్రష్ చేసుకొని యాలకులు తినాలని చెప్పి ఇది ఒక కండిషన్ అనేది పెట్టిందట సురభి లక్ష్మి. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిపోయాయి. అండ్ సురభి లక్ష్మి 2017లో మినమినంగు సినిమాలో తల్లి పాత్రలో నటించింది. ఇందులో ఆమె పాత్రకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. మలయాళంలో కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది సురభి లక్ష్మి. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ అమ్మడు.